ఏం లేవా మీకు అఫైర్లు? ఏం లేవు. ఏం లేవు. సరే ఉన్నాయో లేవో తను చెప్తుంది. ఏం జరిగిందండి? నమస్తే అమ్మా. మాకు పెళ్ళయి 6 నెలలు మేడం. ఇది ఇప్పుడు చెప్పినట్టే 1 నెల తీసేశాడు. ఇలాగే ఉండే తన అబద్ధాలు. 5 నెలలు అని చెప్తున్నాడు. ఇది 6 నెలలు మేడం. 6 నెలలు స్టార్ట్ అయింది. మ్యారేజ్ చేసుకున్నాము. ఫస్ట్ నైట్ రోజు నైటు ఇద్దరం కూడా ఒకరికి అభిప్రాయం ఒకరు తెలుసుకుంటే, ఒక అండర్స్టాండింగ్ మీద ఉంటే లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి మేము మాట్లాడుకున్నాం. నేనేంటంటే మీకు అబద్ధం లేకుండా చెప్తున్నాను. బయట ఇప్పుడు ఆడపిల్లలైనా మగవాళ్ళైనా ఒకరిని లవ్ చేసి ఒకరిని పెళ్లి చేసుకొని తర్వాత ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి ఫ్యామిలీలో చాలా ఇబ్బందులు అయిపోయి తర్వాత విడిపోవడం ఇవన్నీ అవుతున్నాయి. నేను ఎంత ఇదిగా ఉన్నానో తను కూడా అంతే ఇదిగా ఉండాలి అనే ఇదితో నేను చిన్న డ్రామా వేసాను మేడం. డ్రామా వేసావా నువ్వు? ఒక నిమిషం ఉండండి. మీరు చెప్పినంతసేపు ఆవిడ ఊరుకుంది కదా, చెప్పు. ఏమంత కమెంట్ చేస్తున్నారు? డ్రామా వేసిందంట, ఇప్పుడు చెప్తుంది నాకు. ఎందుకు అంత కమెంట్ చేస్తున్నారు మీరు? అంటే ఇక్కడే ఇంత కమెంట్ చేస్తున్నారంటే ఇంట్లో ఇంకెంత చేస్తారు? మీరు ఇన్వాల్వ్ కావద్దు మధ్యలో. తను చెప్పనివ్వండి తన బాధ ఏదో. చెప్పు చెప్పమ్మా. ఇలాగే మేడం, ఇలాగే అరుస్తూ ఉంటాడు, ఇలాగే కేకలు పెడతాడు. నేను అడిగాను మేడం, నీకేమైనా లవ్ అఫైర్స్ ఏమైనా ఉన్నాయా? అసలు ఫస్ట్ ఎవరు తీసుకొచ్చారు లవ్ అఫైర్స్? తనే తీసుకొచ్చాడు. నేనే అడిగాను. తనే తీసుకొచ్చాడు. నన్ను అడిగాడు మేడం. అడిగితే నేను తనకి నా మీద ఏ అభిప్రాయం ఉంటుంది ఆడపిల్లల మీద, అసలు తను నన్ను ఎలా చూసుకుంటారు ఏంటి అనేసి నేనేమన్నానంటే, నేను ఒక ఫ్రెండ్తో జాబ్ చేస్తా, నేను ఒక 2 years నుంచి క్లోజ్గా ఉన్నాను, మేమిద్దరం కూడా ఒకే దగ్గర ఉంటున్నాం, ఒకే దగ్గర తినడం పడుకోవడం కలవడం తిరగడం అంతా నేను ఒక అమ్మాయితో నేను కలిసి ఉంటున్నాను అని అబద్ధం నా మీద నేనే. అంటే అసలు ఆ టైపు స్టోరీ చెప్పడం ఏంటి నాకు అర్థం కాలేదు. నేను తను మైండ్ ఏంటా, తన ఏ సరే విధంగా చెప్పమ్మా, నువ్వు ఆలోచిస్తాడా చెప్పు. అని చెప్పేసి నేను ఏ విధంగా తీసుకుంటాడా అని చెప్పేసి నేను విషయం ఏంటంటే మేడం, తన గురించి నేను రాబట్టడానికి నా మీద నేను నింద వేసుకొని నేను నా ఫ్రెండ్ గురించి నా గురించి నేను అలా చెప్పాను. నువ్వు అబ్బాయితో తిరుగుతా అంటే నేను ఓకే అనేవాడిని. అంటే నాకు చెప్పింది, ఓపెన్ గా చెప్పింది కాబట్టి అబ్బాయితో అరే ఒక్క నిమిషం ఆగండి. నువ్వు చెప్పని ఫస్ట్ అసలు తన వర్షన్ విందాం. ఆ రోజు నేను అన్నాను మేడం, ఇలా ఉంటాను, ఇలా అమ్మాయితో ఇలాగా అది ఇది అని చెప్పేసి. ఫస్ట్ నైట్ మేడం ఆ రోజు తను నా గురించి అడిగినప్పుడు తన గురించి కూడా తను చెప్పాలి కదా మేడం. తను ఏం చెప్పలేదు, నా గురించి అడిగాడు. నేను తన మనస్తత్వం ఏంటా అని చెప్పి తెలుసుకుందామని మాత్రమే నేను నా మీద నింద వేసుకున్నాను తప్ప ఏ రోజు నేను వేరొక అమ్మాయితో ఇదిలో నేను ప్యూర్ ఒక లేడీని, ఒక ఆడపిల్లని, నాకు ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ ఆ రోజు నైట్ తను లైట్ తీసుకొని ఏదో జోక్ చేస్తుంది అని చెప్పి నా దగ్గరికి వచ్చి తను నాతో నార్మల్గా ఉంటే ఆ రోజు నైటే మొత్తం అంతా బయట పడిపోయేది మేడం.